రాష్ట్ర స్థాయిలో ప్రజలు పార్టీ శ్రేణుల సమస్యలు స్వయంగా తెలుసుకోవడానికి తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇక్కడ కార్యాలయంలో మంత్రితో పాటు పార్టీ ముఖ్య నేత అందుబాటులో ఉంటూ వినతులు స్వీకరిస్తుంటారు. శుక్రవారం నిర్వహించిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వ అరాచకాల వల్ల నష్టపోయిన బాధితులు ప్రజా దర్బార్కు పెద్ద ఎత్తున తరలివచ్చి తమ సమస్యలను అర్జీల రూపంలో మంత్రి సుభాష్, ఎమ్మెల్యే చంటిలకు అందించారు. వారి సమస్యలు తెలుసుకున్న నేతలు అండగా ఉంటామని అర్జీదారులకు, బాధితులకు హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే సంబంధిత అధికారులతో నేతలు ఫోన్లో మాట్లాడి సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలని అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. అలాగే పలువురు పార్టీ కార్యకర్తల సమస్యలను కూడా వారు స్వయంగా తెలుసుకుని పరిష్కార మార్గాలు సూచించారు. సమర్థవంతమైన నాయకత్వాన్ని రాష్ట్ర స్థాయిలో వినియోగించి ఆ దిశగా మరింత ప్రోత్సహించేందుకు అత్యంత ఎక్కువ మక్కువ చూపుతూ ఉండే రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించే రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్యను పలుమార్లు భాగస్వామిని చేయడం పట్ల నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఎవరైనా ఏం చేయగలుగుతారు చెప్పండి. మీరు కొన్ని బలవంతంగా ఏం చేయాలంటే కొంత రిజిస్టర్ ఆఫీసులోకి వెళ్ళేసిన తర్వాత మీరు కేసు పెట్టాలన్నా కూడా మీ అమాయకత్వానికి ఉండదు కదా. ఇక్కడ మీ అన్నదమ్ములే మోసం చేశారు. దానికి గవర్నమెంట్ కానీ మేము కానీ ఏం చేయగలుగుతాం? ఎలాగా చెప్పండి, మీరు చెప్పండి. మరి ఏం చేస్తే చంద్రన్న రావాలి, చంద్రన్న వచ్చాడు, మీరు సంతకం ఎందుకు పెట్టారు? మీరు అక్కడ వెళ్ళారు, ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళారా? చెప్పండి.